హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బిలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఏ మరియు బి అనే రెండు పైపులు వరుసగా 5 గంటలు మరియు 8 గంటల్లో ట్యాంక్ నింపగలవు. పైప్ సి అదే ట్యాంకును 10 గంటల్లో ఖాళీ చేయగలదు. అన్ని పైపులు ఏకకాలంలో తెరిచినప్పుడు ట్యాంక్ నింపడానికి పట్టే సమయం ఎంత? రైట్. So two pipes ఉన్నాయి, A and B can fill the tank in 5 hours and 8 hours respectively. Pipe C can empty the tank in 10 hours. Find the time taken by the empty tank when all the pipes are opened simultaneously అంటున్నాడు. అంటే అన్ని పైప్స్ ఓపెన్ చేసినప్పుడు ట్యాంక్ అనేది ఎంత టైంలో నిండుతుంది. రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైప్ ఏ, పైప్ బి, పైప్ సి. రైట్. సో పైప్ ఏ ఎంత అంటాడు? 5 hours. పైప్ బి ఎంత అంటాడు? 8 hours. పైప్ సి 10 hours లో ఖాళీ చేస్తుంది అంటాడు. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ కావాలి. సో వీటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం అంటే బిగ్ నెంబర్. సో దాని యొక్క మల్టిపుల్స్. సో 20 అనేది పోతుందా? సో 5 తో పోతుంది. 8 తో డివైడెడ్ బై అవ్వదు కదా. నెక్స్ట్ 10 into 3 30. సో 30 అనేది 5 తో పోతుంది. 8 తో పోదు కదా. నెక్స్ట్ 10 into 4 40. సో 5 తో పోతుంది, 8 తో పోతుంది, 10 తో పోతుంది. సో ట్యాంక్ యొక్క టోటల్ కెపాసిటీ 40 లీటర్స్. రైట్. 40 లీటర్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఏ అనేది, ఏ యొక్క కెపాసిటీ ఎలా ఉంటుంది? సో 40/5 చేసామంటే 8 5 40 అంటే 8 లీటర్స్ పర్ అవర్ పైప్ ఏ నుంచి వెళ్తుంది. సో సిమిలర్లీ పైప్ బి చూడండి, 40/8 వేసామంటే 8 5 40 అంటే 5 లీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. అంటే ఇది పైప్ బి యొక్క కెపాసిటీ. సో పైప్ సి చూడండి, 40/10 అంటే 4 లీటర్స్ పర్ అవర్ పైప్ సి అనేది ఖాళీ చేస్తుంది ట్యాంక్ నుంచి. రైట్. సో ఈ మూడు సైమల్టేనియస్లీ ఓపెన్ చేసినారంటున్నారు. అంటే 8 + 5 - 4. సో అప్పటికి ఏమవుతుంది? 8 + 4 13, 13 - 4 9. 9 లీటర్స్ పర్ అవర్ అనేది ట్యాంక్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది అవర్ కి. సో ఇప్పుడు ఏమంటున్నాడు? సో టోటల్ 40 లీటర్స్ కెపాసిటీ అయితే 9 లీటర్స్ కెపాసిటీతో ఎన్ని అవర్స్ పడుతుంది అంటున్నాడు. సో చూడండి, 9 4 36 అంటే ఇంకెంత ఉంటుంది? 36 పోతే 4. సో 4 రిమైండర్ ఉంటుంది. 4/9. రైట్. 4/9 అవర్స్. రైట్. ఎక్కడుంది 4/9 అవర్స్? సి ఆప్షన్ 2 లో ఉంది కదా. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రిక కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. రైట్. సో చంద్ర ఈజ్ 10 years యంగర్ దాన్ చంద్రిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫార్మేషన్ చేసుకున్నాం. సో చంద్ర ఈజ్ 10 years యంగర్ అంటే చంద్ర అనే తను చిన్నవాడు. 10 సంవత్సరాలు చిన్నవాడు. ఎవరికంటే చంద్రిక. సో చూడండి, చంద్రిక పెద్ద ఆమె కదా. సో చంద్ర ఎంత? 10 years అంటాడు. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. సో చంద్ర బిగ్ మ్యాన్, చంద్రిక బిగ్ మ్యాన్, చంద్ర స్మాల్ మ్యాన్. ఓకే. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 10 years. 5 సంవత్సరాల తర్వాత చంద్రికకు చంద్ర కంటే రెట్టింపు వయసు వస్తుంది అంటున్నాడు. సో ఇది ప్రజెంట్ అనుకున్నాం. సో ఫ్యూచర్ లోకి వెళ్ళాడు. సో ఎంత? 5 years. 5 years ఫ్యూచర్ లోకి వెళ్ళాడు. ఏమంటున్నాడు అక్కడ? సో 5 సంవత్సరాల తర్వాత చంద్రికకు చంద్ర కంటే రెట్టింపు వయసు వస్తుంది. సో 5 years later చంద్రిక విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ చంద్ర. సో చూడండి, చంద్రిక విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ చంద్ర. రైట్. సో ఈ చంద్ర ఇక్కడికి వచ్చేస్తాడు. సో తెలుగులో రాస్తా చూడండి, చంద్ర. రైట్. ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అనేది కోఎఫిషియంట్ వస్తుంది చంద్రిక కంటే. రైట్. సో ఇక్కడ 2 తెలుగులోనే రాస్తా చూడండి, చంద్రిక, చంద్ర. రైట్. సో ఇది 5 years తర్వాత వాళ్ళిద్దరి యొక్క రేషియో. రైట్. సో ఇక్కడ లాజిక్ చూడండి, వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది 10 years ఉంది. ఎప్పుడు? 5 years తర్వాత, 5 years ముందు. రైట్. 5 years ముందు. 5 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది 10 years ఉంటుంది కదా. సో 5 ఏళ్ళు పెరుగుతానే ఒకరు పెద్ద ఒకరు చిన్న అయిపోరు కదా. సో రైట్. 5 years తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 10 years ఉంటుంది. సో 5 years తర్వాత వాళ్ళిద్దరు రేషియో ఇచ్చాడు. సో 2 parts and 2:1 అని. రైట్. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 part ఉంది. 1 part వచ్చేసి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? 10 years. రైట్. అంతే కదా. ఇప్పుడు 5 years తర్వాత ఏజ్ డిఫరెన్స్ అనేది పెరగదు కదండి. ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో 1 part అని 20 years అన్నప్పుడు 2 parts. 2 parts ఏమైతుంది? 20. 1 part ఏమైతుంది? 10 years. రైట్. ఇప్పుడు చూడండి, చంద్రిక, చంద్రిక, చంద్రిక ఏజ్ ఎంత? 20 years. చంద్ర ఏజ్ 10 years. ఇది ఎప్పుడు? 5 years తర్వాత. బట్ మనల్ని అడుగుతున్నది ఫైండ్ ద చంద్రికాస్ ప్రజెంట్ ఏజ్. అంటే ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఫ్యూచర్ 5 years కలిపాం కదా, అదనేది తీసేసేయాలి మనం. చూడండి, సారీ, 5 years అలాగే ఇక్కడ 5 years. సో 2 తీసేసామంటే చంద్రికకేమో 15 years, చంద్రకేమో 5 years. రైట్. మనల్ని అడుగుతున్నది చంద్రిక ప్రజెంట్ ఏజ్ 15 years. ఎక్కడుంది? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదండి. రైట్. సో మనకి
ఫ్యూచర్ యొక్క రేషియో ఇచ్చాడు. ప్రెజెంట్ యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. సో, డిఫరెన్స్ అనేది ఫ్యూచర్‌లో అయినా, పాస్ట్‌లో అయినా, ప్రెజెంట్‌లో అయినా సేమ్ ఉంటుంది డిఫరెన్స్ అనేది. ఏజ్ డిఫరెన్స్ అనేది రైట్. సో, దాన్ని లాజిక్‌గా ఉపయోగించుకొని ఈ ప్రాబ్లమ్ చేసేసాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఇక్కడ 12x² ఈక్వల్స్ టు 27xని సంతృప్తిపరిచే వర్గ సమీకరణం యొక్క మూలాలు అంటాడు. సో, ఇక్కడ రూట్స్ ఉన్నాయంట. ఆ రూట్స్ ఈ ఈక్వేషన్‌కి సంబంధించిన రూట్స్ ఏవి అని అడుగుతున్నాడు రైట్. సో, ద రూట్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దట్ సాటిస్ఫైస్ ద 12x² ఈక్వల్స్ టు 27xr అంటున్నారు రైట్. సో, ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏది? సో, 12x². సో, ఈ 27xని నేను లోపలికి తీసేసుకుంటున్నా. సో, -27x ఎందుకంటే అది ఈక్వల్ టు అటుపక్క ప్లస్‌లో ఉంది. సో, ఈక్వల్ టు ఇటుపక్క వచ్చేసిందంటే మైనస్ అవుతుంది రైట్. సో, ప్లస్ సి 0 ఈక్వల్స్ టు 0. ఇక్కడ 0 అని ఎందుకు రాసుకున్నానంటే నేను ఇక్కడ చూడండి మనకి ax² ప్లస్ bx ప్లస్ c కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0 ఈ ఫార్ములాకి రావాలి కాబట్టి 0 రాసుకున్నా రైట్. సో, ఈ ఈక్వేషన్ నుంచి మనకి చూడండి మనకి మూలాల మొత్తము రైట్. మూలాల మొత్తము సమ్ ఆఫ్ రూట్స్. సో, ఏముంది -b/a. సో, చూడండి -27/a అంటే 12. సో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 27/12. సో, 3తో చూడండి 3 4 12, 3 9 27, 9/4 వచ్చింది. ఏదిది? సమ్ ఆఫ్ రూట్స్ చేస్తే. అలాగే ఇదే ఈక్వేషన్ నుంచి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ మూలాల లబ్దం రైట్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంది? c/a. c అంటే కాన్స్టాంట్ 0 ఉంది. సో, 0/a అంటే 12. సో, 0 ఎనీథింగ్ ఉన్నా రైట్. ఎనీథింగ్ ఉన్నా 0నే రైట్. మూలాల లబ్దం 0. సో, ఇప్పుడు మనకి ఇక్కడున్న రూట్స్ ఉన్నాయి కదా! వీటిని సమ్ చేస్తే 9/4 రావాలి. వీటిని ప్రొడక్ట్ చేస్తే 0 రావాలి. సో, ప్రొడక్ట్ 0 రావాలంటే అందులో ఖచ్చితంగా ఒకటి 0 ఉండాలి. సో, చూడండి ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 0 లేదు. ఇక్కడ 0 లేదు. ఇక్కడ 0 ఉంది. సో, చూడండి సమ్ చేస్తే 0 ప్లస్ 3/4 చేస్తే మనకి సో, 3 ప్లస్ 0/4 అంటే 3/4 వస్తుంది. మనకు కావాల్సింది 9/4 అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సో, సెకండ్ ఆప్షన్ చూడండి 0 ప్లస్ 9/4. సో, చూడండి. సో, 9 ప్లస్ 0/4. సో, 9/4 అంతే కదా! రైట్. సో, 9/4 వచ్చిందా ఆప్షన్? ఓకే. ఇప్పుడు మూలాల లబ్దం చూడండి. సో, 0 ఇంటూ 9/4 అంతే కదా! 0 ఇంటూ ఎనీథింగ్ విల్ బి 0 అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేసింది. విచ్ మీన్స్ ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వెషన్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ హూజ్ లెంత్ ఈజ్ 12 మీటర్స్, బ్రెడ్త్ ఈజ్ 10 మీటర్స్ అండ్ హైట్ ఈజ్ 15 మీటర్స్ రైట్. సో, క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు. సో, పొడవు 12 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు మరియు ఎత్తు 15 మీటర్లు ఉన్న ఘనపు ఘనపరిమాణాన్ని కనుగొనండి అంటున్నాడు. సో, మనకి క్యూబాయిడ్ అంటున్నాడు. సో, క్యూబాయిడ్ అంటే రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి ఘనం రైట్. సో, దీన్ని మనం క్యూబాయిడ్ అంటాం. అంతే కదా! ఘనం. సో, ఘనంలో ఏమేమి ఉంటాయి? సో, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో, దాని యొక్క వాల్యూమ్ ఫార్ములా L/B/H. ఇదే వాల్యూమ్ ఫార్ములా రైట్. సో, మనకి చూడండి. సో, 12 ఇంటూ 10 ఇంటూ హైట్ 15. సో, దీన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే వాల్యూమ్. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 12 ఇంటూ 15 ఉంది. సో, చూడండి 12 ఇంటూ 15. సో, 15 ఇంటూ 10 150. 15 ఇంటూ 2 వన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి సో 30. సో, టోటల్ 180 అవుతుంది. సో, ఇంటూ 10 ఉంది కదా! ఒక 0 ఇక్కడ యాడ్ అవుతుంది అంటే. సో, 1800 మీటర్ క్యూబ్. ఏది? వాల్యూమ్. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్. ఎక్కడుంది ఆప్షన్? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వెషన్ సింప్లిఫికేషన్ చేయమంటున్నాడు. చూడండి. సో, a ప్లస్ 2b మైనస్ c ఇంటూ b మైనస్ c. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనంతా మనం మల్టిప్లై చేద్దాం. సో, ఈజీ అయిపోతుంది. చూడండి a ఇంటూ b. సో, ab ప్లస్ 2b ఇంటూ b ప్లస్ 2b స్క్వేర్ నెక్స్ట్ మైనస్ c ఇంటూ b మైనస్ bc. సో, b తో అయిపోయింది. ఇప్పుడు మైనస్ c తో. సో, చూడండి మైనస్ c ఇంటూ a మైనస్ ac నెక్స్ట్ మైనస్ c ఇంటూ 2b. సో, మైనస్ 2bc మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ c ఇంటూ c స్క్వేర్ అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి a మైనస్ c ఇంటూ 2b ఈ రెండు మల్టిప్లై చేద్దాం. సో, చూడండి ప్లస్ 2b ఇంటూ a. సో, 2ab నెక్స్ట్ మైనస్ 2bc ప్లస్ b స్క్వేర్ రైట్. ఇక్కడ చూడండి మనకి a స్క్వేర్ అనేది ఉందా? సో, లేదు. డైరెక్ట్ b స్క్వేర్ ఉంది. సో, 2b స్క్వేర్ ఇక్కడ ఒక b స్క్వేర్ ఉంది. అంటే 3b స్క్వేర్ రైట్. సో, b స్క్వేర్డ్ 3b స్క్వేర్ అనే ఆప్షన్ ఉండాలి మనకు ఆప్షన్స్ లో. చూడండి ఆప్షన్ 1 లో ఉందా? లేదు. ఆప్షన్ 2 ఇక్కడ 2b స్క్వేర్ ఉంది. బట్ మనకి 3b స్క్వేర్ వచ్చింది. అంటే ఆప్షన్ 2 అనేది కూడా రాంగ్. సో, ఆప్షన్ 3 ఉంది. ఆప్షన్ 4 కూడా ఉంది. సో, చెక్ చేస్తాం నెక్స్ట్. 3b స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ c స్క్వేర్. సో, c స్క్వేర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సో, ఒకటే ఒకటి ఉంది. సో, 3b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. సో, c స్క్వేర్ అనేది చెక్ చేయండి.
సో ఆప్షన్ 4 లో C² ఉందా? లేదు. సో డైరెక్ట్ మనకి ఆప్షన్ 3 అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కావాలంటే చెక్ చేద్దాం చూడండి. సో B² C² అయిపోయాయి. నెక్స్ట్ AB చూడండి. ఇక్కడ ఒక AB ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 2AB ఉంది. ప్లస్ 3AB రైట్. నెక్స్ట్ BC చూడండి. సో -BC మైనస్ 2BC మైనస్ 2BC అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 5BC రైట్. నెక్స్ట్ ఇప్పుడు AC రైట్. AC అనేది ఒకటి ఉంది. -AC చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్ ఇది. సో ఆప్షన్ 3నే కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో మరీ సింప్లిఫికేషన్ చేయమంటున్నాడు. సో చూడండి ఇక్కడ మనకి 3³ 2⁴ ఇంటూ 7² బై 3² ఇంటూ 56ని చూడండి. 56ని ఏమని రాసుకోవచ్చు? 7 ఇంటూ 8 56 అని రాసుకోవచ్చా? 7 ఇంటూ 8ని ఏమని రాసుకోవచ్చు? 2³ అని రాయొచ్చు కదా. సో చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8. సో 7 ఇంటూ 2³ రైట్. చూడండి ఇక్కడ 2⁴ క్యాన్సిల్. ఇక్కడ 2⁴ లో 1 ఉంటుంది అంతే కదా. ఇక్కడ 3² ఇక్కడ 3³ లో 1 ఉంటుంది స్క్వేర్ పోతే. ఇక్కడ 7 ఇక్కడ 1 ఉంటుంది 7 క్యాన్సిల్ అయిపోతే. సో చూడండి ఏం మిగిలింది? 3 ఇంటూ 2 ఇంటూ 7. సో 3 2 జా 6 6 7 జా సో 42 రైట్. ఎక్కడ ఉంది ఆప్షన్ 42 అనేది? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ చెప్పమంటున్నాడు రైట్. సో ఇక్కడ చూడండి 23.01 అంటే దీన్ని 23 వేసుకుంటాం. అలాగే 16.5 కంటే ఎక్కువ ఉంది 16.986. సో 16.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 17 వేసుకుంటాం రైట్. సో చూడండి డివైడెడ్ బై 2 అన్నాడు అంటే 2 డివైడెడ్ బై సో ఇంటూ సో 2.0 ఉంది కాబట్టి 2 వేసుకున్నాం. అలాగే 4.05 ఉంది కాబట్టి 4 వేసుకుంటాం రైట్. మైనస్ సో 41.9 ఉంది అంటే 42 ప్లస్ ఇక్కడ చూడండి 643.99 ఉంది అంటే 644 రైట్. సో చూడండి ఇక్కడ 2 2 4 సో 23 ప్లస్ 17 సో 40 ఇంటూ 2 రైట్. సో 644 నుంచి 42 పోతే ఏమైతుంది? 602 ఉంటుంది అంతే కదా. సో చూడండి ఇక్కడ సారీ ప్లస్ కదా ఇది. సో 602 సో 40 ఇంటూ 80 40 ఇంటూ 2 80 సో 80 యాడ్ చేసే దీనికి 682 ఎక్కడ ఉంది 682 ఆప్షన్? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్ 682. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సర్టైన్ స్టోర్ ఒక స్టోర్ లో ద ప్రాఫిట్ ఈజ్ 260% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ప్రాఫిట్ ఈజ్ 260% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాడు రైట్. కాస్ట్ ప్రైస్ అన్న ఇటు పక్క తీసేసుకున్నాం రైట్. సో కాస్ట్ ప్రైస్ కి పర్సెంటేజ్ కి ప్రాఫిట్ రేషియో వచ్చింది రైట్. సో ఇక్కడ మనకి ఇక్కడతో వదిలేయండి. సో చూడండి నెక్స్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అంటే ఏది? సో ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటుంది అంతే కదా. సో ఇక్కడ చూడండి మనకి ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 260. సో సెల్లింగ్ ప్రైస్ మనకి తెలియదు కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు? 100 అంతే కదా ఇక్కడ ఉంది. సో ఈ -100 ఇటు పక్క తీసుకున్నామంటే ప్లస్ 100 అవుతుంది. అది సెల్లింగ్ ప్రైస్ 260 ప్లస్ 100 360 ఏది ఇది? సెల్లింగ్ ప్రైస్. సో మనకి సెల్లింగ్ ప్రైస్ కూడా వచ్చింది ఏది? 360 రైట్. ఇక్కడ ఏమవుతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 7200 దెన్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ 360 కాదు 7200 అంటున్నాడు. సో అలాంటప్పుడు 100 ఉన్నప్పుడు ఎంత అంటున్నాడు. సో చూడండి 0 0 సో 36 1 జా 36 2 జా 72 ఒక 0 ఉంది అంటే 1 ఇంటూ 20 చేస్తే 20 వచ్చింది. సో అలాగే ఇక్కడ ఇంటూ 20 చేయాలి. సో 100 ఇంటూ 20 2000 రైట్. ఎక్కడ ఉంది ఆప్షన్ 2000 అనేది? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నేను గంటకి 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తాను మరియు 2 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటాను. నేను నా వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు పెంచితే నా గమ్యాన్ని ఎంత త్వరగా చేరుకుంటాను రైట్. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. సో ఐ వాక్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 km/h అండ్ రీచ్ ద డెస్టినేషన్ ఇన్ 2 hours. ఇఫ్ ఐ ఇంక్రీజ్ మై స్పీడ్ బై 5 kilometers. ఇక్కడ బై కి 2 కి చాలా డిఫరెన్స్ ఉందండి రైట్. సో బై అంటే నేను మరి ప్రాబ్లం చెప్తాను. సో ఇఫ్ ఐ ఇంక్రీజ్ మై స్పీడ్ బై 5 km/h హౌ ఎర్లీ వుడ్ ఐ రీచ్ మై డెస్టినేషన్ రైట్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాక్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 km/h అండ్ రీచ్ ద డెస్టినేషన్ ఇన్ 2 hours. సో S ఈజ్ ఈక్వల్స్ టు D/T రైట్. సో మనకి డిస్టెన్స్ తెలియదు ఇక్కడ ఎంత దూరం వెళ్ళాడు అనేది. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత అంటున్నాడు? 10 km/h అండ్ టైం ఎంత అంటున్నాడు? 2 hours. సో ఇక్కడ km/h లో ఉంది ఇక్కడ హవర్ లో ఉంది అంటే ఇది 20 kilometers. సో డిస్టెన్స్ వచ్చేసి 20 kilometers రైట్.
20 కిలోమీటర్స్ ని 10 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో 2 అవర్స్ వెళ్తే ఇలా వస్తుంది, రైట్? అంతే కదా, 20 కిలోమీటర్స్ వెళ్తాడు. సో నెక్స్ట్ ఏమంటాడు, ఇఫ్ ఐ ఇంక్రీజ్ మై స్పీడ్ బై 5 కిలోమీటర్స్ పర్ అవర్. సో ముందు ఎంత అంటాడు, 10 కిలోమీటర్స్. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 kmph పర్ అవర్. ఇప్పుడు ఏమంటాడు, ఇంక్రీజ్ బై 5 కిలోమీటర్స్. ఇంక్రీజ్ బై 5 అంటే దీనికి యాడ్ చేయాలా, రైట్? దీనికి యాడ్ చేయాలా, మొత్తం 15 అవుతుంది, రైట్? 15 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఇక్కడ స్పీడ్, మై స్పీడ్ ఈజ్, సో ఇక్కడ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అని ఉంది అనుకోండి. సో ఇక్కడ డిక్రీజ్ మై స్పీడ్ టు 5 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఇక్కడ 10 కిలోమీటర్ స్పీడ్ ఉన్నది కాస్త స్పీడ్ తగ్గిపోయి 5 కిలోమీటర్స్ పర్ అవర్ వేగం ఉంది అని అర్థం, రైట్? అంతే కదా. సో బై కి 2 కి అది డిఫరెన్స్, రైట్? ఇక్కడ ఏమంటున్నాడు, సో 10 కిలోమీటర్స్ పర్ అవర్ ఉన్నది, 5 కిలోమీటర్స్ యాడ్ పెంచితే 15 కిలోమీటర్స్ అయింది స్పీడ్. ఇప్పుడు టైం ఎంత, హౌ ఎర్లీ వుడ్ ఐ రీచ్ మై డెస్టినేషన్. సో మనల్ని టైం అడుగుతున్నాడు. టీ ఈజ్ ఈక్వల్స్ టు, సో డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత, 20 కిలోమీటర్స్ పైన కనుక్కున్నాం కదా ఇక్కడ. సో 20 కిలోమీటర్స్ బై 15. సో ఇది ఎలా వస్తుంది, అవర్స్ లో వస్తుంది, గంటలలో వస్తుంది. మనకి ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, మినిట్స్ లో ఉన్నాయి. సో ఇంటూ 60. సో చూడండి, 15 4 జా 60. సో 20 ఇంటూ 4 80 మినిట్స్ ఇది, రైట్? సో 5 కిలోమీటర్ స్పీడ్ పెంచి 15 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తే 80 మినిట్స్ వెళ్తాడు. అదే ముందున్న స్పీడ్ తో వెళ్తే ఎలా వెళ్తున్నాడు, 2 అవర్స్ వెళ్తున్నాడు. 2 అవర్స్ కి ఎన్ని మినిట్స్, సో 120 మినిట్స్, రైట్? 15 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తే 80 మినిట్స్ లోనే వెళ్ళిపోతున్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 40 మినిట్స్. అదే క్వశ్చన్ లో అడుగుతున్నది. సో 40 మినిట్స్ ముందుగా చేరుకుంటాడు. సో ఎక్కడ 40 మినిట్స్ అనేది, సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదండి. సో హౌ ఎర్లీ వుడ్ ఐ రీచ్ మై డెస్టినేషన్, ఎంత త్వరగా చేరుకుంటాడు. సో 40 మినిట్స్ త్వరగా చేరుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, 17 మరియు 68 మధ్య సగటు అనుపాతాన్ని కనుగొనండి అంటున్నాడు, రైట్? అనుపాతాన్ని, సగటు, రైట్? ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 17 అండ్ 68. సో ఏమంటాడు, దీని మీనింగ్ ఏదంటే 17 ఎక్స్, సో ఎక్స్ 68. సో దీన్ని ప్రపోర్షన్ లో ఉంటే సో వాటి మధ్య అనుపాతాన్ని కనుగొనండి అంటాడు, రైట్? సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చెప్పాము, సో ఏబిసిడి, ఏడి ఈక్వల్స్ టు బీసీ కదా. సో బీసీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 17 ఇంటూ 68, రైట్? 68 ని ఏమని రాసుకోవచ్చు, సో ఇది ప్రైమ్ నెంబర్, రైట్? 17 అనేది ప్రైమ్ నెంబర్. సో 68 ని ఏమని రాసుకోవచ్చు చూడండి, 17 ఇంటూ, సో 17 4 జా 68 కదా, రైట్? 17 4 68, రైట్? సో ఇది ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సో 17 ఇంటూ 17 17 స్క్వేర్. సో ఈ 4 ని 2 ఇంటూ 2 2 స్క్వేర్ అని రాసుకోవచ్చా. సో అంతే కదా. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 17 ఇంటూ 2 34. ఎక్స్ వాల్యూ అనేది 34. ఎక్కడ ఉంది ఆప్షన్ 34 అనేది, సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ బాగా ఆలోచించండి, చాలా ట్రిక్కీగా చేయొచ్చు చూడండి. 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటుతో మొత్తం పెట్టుబడి పెట్టబడింది, రైట్? సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ప్రస్తుతం ఉన్న రేటు కంటే సంవత్సరానికి 2% ఎక్కువ పెట్టుబడి పెట్టి ఉంటే 2 సంవత్సరాలలో సాధారణ వడ్డీ ₹240 ఎక్కువగా ఉండేది. పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనుగొనండి అంటాడు, రైట్? సో ఇంగ్లీష్ క్వశ్చన్ చూడండి, ఏ సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ అట్ అ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 2 years. సో హ్యాడ్ ఇట్ బీన్ ఇన్వెస్టెడ్ అట్ 2% పర్ యానం మోర్ దాన్ ద ఎగ్జిస్టింగ్ రేట్, అంటే ముందున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే 2% ఎక్కువ అంటున్నాడు, రైట్? ద సింపుల్ ఇంట్రెస్ట్ అకర్డ్ ఇన్ ద 2 years. 2 years సేమ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ 2 years సేమ్ ఉంది. సో వుడ్ హ్యావ్ బీన్ ₹240 మోర్. ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో తెలియాల్సింది, సో టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి వడ్డీ వస్తుంది, రైట్? ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రిన్సిపల్ అనేది సేమ్ అంటున్నాడు రెండిట్లలో, అలాగే టైం కూడా సేమ్ అంటున్నాడు, రైట్? సో ఇక్కడ చూడండి మనకి, సో ఫస్ట్ టైం ఇంటూ రేషియో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో టైం ఎంత అంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పెట్టిన అమౌంట్ అనేది, సో టైం ఎంత, 2 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి తెలీదు 6%. సో వడ్డీ అనేది, నెక్స్ట్ చూడండి సెకండ్ టైం అదే అమౌంట్, సో అదే 2 years కి 2% పెంచమన్నాడు అంతే. ఆర్ ప్లస్ 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచమన్నాడు. సో ఈ డిఫరెన్స్ అనేది ఎంత అంటున్నాడు, ₹240 వచ్చింది అంటున్నాడు, రైట్? అంతే కదా. సో ఇక్కడ చూడండి 2R% మైనస్, సో 2 ఇంటూ ఆర్, 2R% మైనస్ 2 ఇంటూ 2, సో 4% ఈక్వల్స్ టు 240, రైట్? సో చూడండి ఇక్కడ మనకి ప్లస్ 2R మైనస్ 2R పర్సెంటేజ్ క్యాన్సిల్, రైట్?
సో మనకి 4% అనేది 240 వచ్చింది. ఇప్పుడు ఏమడుతున్నాడు మనకి 100% ఎంత అని అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ ఏది అడుగుతున్నది? ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇన్వెస్టెడ్. సో స్టార్టింగ్ లో ఎంత ఉంది? సో ఇక్కడ చూడండి 4 ఇంటూ 6 చేసామంటే 24. పక్కన ఒక 0 ఉంది. రైట్? అలాగే ఇక్కడ చూడండి 100 ఇంటూ 6 చేసామంటే 600. పక్కన ఒక 0 ఎంత? ఇంటూ 60. సో 6000. రైట్? ఫస్ట్ స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినది 6000. ఎక్కడ ఉంది ఆప్షన్ అనేది? సి ఆప్షన్ 1 is our answer. Right? Next question. A parallelogram has one parallel side length of 12 centimeters and perpendicular distance between its base and other parallel side is 8 centimeters. Its area is అంటున్నాడు. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ parallelogram అంటే ఇలా ఉంటుంది మనకి. రైట్? సో ఇలా ఉంటుంది parallelogram. సో తెలుగు క్వశ్చన్ చూడండి. సమాంతర చతుర్భుజం. ఒక సమాంతర భుజం పొడవు. సో ఇది 12 సెంటీమీటర్లు అన్నాడు. రైట్? ఇటు నుంచి ఇక్కడ దాకా పొడవు. మరియు దాని బేస్ మరి ఇతర సమాంతరం వైపు లంబ దూరం అంటున్నాడు. సో ఇది బేస్ అయితే ఇతర సమాంతర దూరం. సో దీనికి సమాంతరంగా ఉండేది ఈ లైనే కదా. ఈ లైన్ కి మధ్య లంబ దూరం అంటే పర్పెండిక్యులర్. లంబ దూరం ఎంత అంటున్నాడు? సో 8 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో దీని ప్రాంతం ఈజ్ నథింగ్ బట్ ఏరియా, వైశాల్యం. రైట్? సో పారాగ్రామ్. సో సమాంతర చతుర్భుజం యొక్క ఏరియా వైశాల్యం. సో ఎల్ ఇంటూ హైట్. హైట్ ఎక్కడని చెప్పలేదు కదా. సో హైట్ అంటే ఈజ్ నథింగ్ బట్ లంబ దూరం. సో రెండు ప్యారలల్ మధ్య లంబ దూరం ఇచ్చారు కదా, దాన్ని హైట్ అంటాం. సో 12 ఇంటూ 8 విచ్ ఇస్ నథింగ్ బట్ 96 సెంటీమీటర్ స్క్వేర్. రైట్? ఎక్కడ ఉంది ఆప్షన్ 96 సెంటీమీటర్ స్క్వేర్? సి ఆప్షన్ 1 ఈస్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పెరికల్ బాల్ ఈజ్ 616 మీటర్ స్క్వేర్, ఇట్స్ వాల్యూమ్ ఈజ్. సో ఒక గోళాకార బంతి, ఒక స్పియర్ అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. రైట్? ఉపరితల వైశాల్యం 616 మీటర్ స్క్వేర్ అయితే దాని ఘనపరిమాణం. సో స్పియర్ అంటే గోళం. గోళం యొక్క ఉపరితల వైశాల్యం 4πr². సో ఉపరితల వైశాల్యమైన అదే వస్తుంది. సో సంపూర్ణతల వైశాల్యమైన అదే వస్తుంది. రైట్? ఏమంటాడు? 616 మీటర్ స్క్వేర్ అంటున్నాడు. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఆర్ కావాలా. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 616/4. పై అంటే 22/7. ఈ బై 7 అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. రైట్? A/B/C అంటే AC/B వస్తుంది. అట్లా. సో చూడండి నెక్స్ట్ మనకి 4 తో. సో 4 1s 4. సో ఇక్కడ 2 ఉంటుంది. 4 5s 20. ఇక్కడ 1 క్యారీ. 4 4s 16. అంటే 154 ఇంటూ 7/22. సో 11 2s. సో 11 1s 11. సో 4 ఉంటుంది. 44. 11 4s 44. 2 7s. సో 7 స్క్వేర్. అంటే ఇది ఎలా ఉంది? ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 7 ఇంటూ 7. 7 ఇంటూ 7 ఏమని రాసుకోవచ్చు? 7 స్క్వేర్. సో మనకి స్క్వేర్ క్యాన్సిల్. ఆర్ ఈక్వల్స్ టు 7. ఆర్ ఈక్వల్స్ టు 7 వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు? దాని ఘనపరిమాణం. సో గోళం స్పియర్ యొక్క ఘనపరిమాణం ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. రైట్? చూడండి 4/3 పై అంటే 22/7, ఆర్ అంటే 7, దాని క్యూబ్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7. సో 7 క్యాన్సిల్. సో 7 ఇంటూ 7 49. సో 4 ఇంటూ 22 88 ఇంటూ 49 మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 8 9 సో 72. 8 4 32. 8 9 72. సో చూడండి 7 + 4 11. సో 3 + 10 11. అంటే 111 అంటే 1 ఇక్కడికి వచ్చేస్తుంది. 11 క్యారీ. రైట్? సో ఇక్కడ చూడండి 8 4 32. దీనికి యాడ్ చేస్తే 43. సో 4312. కింద డివైడెడ్ బై 3 ఉంది కదా. సో 4312/3. రైట్? దీంతో డివైడెడ్ బై చేసి చూడండి 3 తో తప్ప చేయాలండి. సో 3 1s 3. రైట్? 1 క్యారీ ఉంటుంది. సో 3 4s 12. సో చూడండి 14 ఉంది స్టార్టింగ్ లో. 14 స్టార్టింగ్ లో ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 1 ఒకటే ఉంది మనకి. సో ఆప్షన్ 2 లేదు, ఆప్షన్ 3 లేదు, ఆప్షన్ 4 లేదు. సో డైరెక్ట్ గా మనం ఆప్షన్ 1 అని పెట్టేయచ్చు. సో కావాలంటే చూడండి. సో 3 4s 12. 1 క్యారీ ఉంటుంది. సో 3 3s 9. రైట్? 9 అంటే ఇక్కడ 2 ఉంటుంది. సో 3 7s 21. సో 1 రిమైండర్ ఉంటుంది. సో పాయింట్ పెట్టామంటే 0. 3 3s 9. 1 రిమైండర్ ఉంటుంది. 0. 3 3s 9. 3 అనేది ఇక్కడే రికరింగ్ డెసిమల్ అవుతుంది. సో 1437.33. అదే కదా వచ్చింది ఇక్కడ 1437.33. సి ఆప్షన్ 1 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. The least number which when diminished by 7 is divisible by 12, 16, 18 and 21. రైట్? అర్థమైందా? సో తెలుగులో చూడండి 7 తో తగ్గించబడినప్పుడు, 7 అనేది తగ్గించినప్పుడు 12, 16, 18 మరియు 21తో భాగించబడి అతి తక్కువ సంఖ్య ఏది అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న ఆప్షన్స్ లో 7 అనేది తీసేయాలని చెప్తున్నాడు. రైట్? చూడండి -7 సబ్ట్రాక్ట్ చేసామంటే సో ఎంత వస్తుంది? 11
43 అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1044. సో 7 యాడ్ చేస్తే 51 రైట్ అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1008. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో 1098. సో దీనికి 7 యాడ్ చేసామంటే 1105 వస్తుంది. సో వీటిలో ఏదో ఒక నెంబర్ అనేది సో 12, 16, 18, 21తో డివైడెడ్ బై అవుతుంది. అంటే రిమైండర్ 0 రావాలి ఖచ్చితంగా. సో మనకి 21 అనేది టేబుల్ తెలుసా? సో 21 టేబుల్ తెలుసు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం వీటి యొక్క ఫ్యాక్టర్స్ తో చేస్తాం. సో ఇక్కడ చూడండి 12 అంటున్నాడు. అంటే 3 into 4 is 12. సో ఇక్కడ చూడండి 4 ఆల్రెడీ ఉంది. సో దీన్ని ఏం రాయొచ్చు? 2 into 8 అని రాసుకోవచ్చా? రైట్. అలాగే ఇక్కడ చూడండి 2 into 9 18. సో అలాగే ఇక్కడ 3 into 7. సో ఇక్కడ టోటల్ నెంబర్స్ ఏమున్నాయి? సో 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, అలాగే 7, 8, 9. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో 2తో చూడండి 2తో డివైడెడ్ బై రిమైండర్ 0 రావాలి అంటే ఎండింగ్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఎండింగ్ లో ఈవెన్ నెంబర్ దీనికి ఉందా? లేదు. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేటెడ్. రైట్. సో అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో 2తో అన్ని వెళ్తాయి. నెక్స్ట్ 3తో డివైడెడ్ బై అవ్వాలంటే 3 యొక్క డివైడింగ్ రూల్. సో వాటి యొక్క సమ్ అనేది ఈ నెంబర్స్ యొక్క సమ్ అనేది 3 మల్టిపుల్ అవ్వాలి. సో చూడండి సో 4 + 4 8 ఒక 9. సో ఇది 3 మల్టిపుల్ అవుతుంది. సో 8 + 1 ఇది 3 మల్టిపుల్ 9 అవుతుంది. సో ఇక్కడ చూడండి 8 + 1 9, 9 + 9 18. ఇది కూడా 3 మల్టిపుల్ అవుతుంది. అంటే 3తో కూడా డివైడెడ్ బై అవుతుంది. సో ఇప్పుడు 4తో డివైడెడ్ బై అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివైడెడ్ బై అయ్యాయంటే ఆ ఎంటైర్ నెంబర్ మొత్తం 4తో డివైడెడ్ బై అవుతుంది. సో ఎండింగ్ లో 44 ఉంది. సో మల్టిపుల్ అవుతుంది. సో 08 మల్టిపుల్ అవుతుంది. 98 అనేది అవుతుందా మల్టిపుల్ 4తో? ఎందుకంటే 98 లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో మల్టిప్లై అయ్యాయంటే 4 2 జా 8, 1 రిమైండర్ ఉంటుంది. 4 4 జా 16 అంటే 2 రిమైండర్. అంటే ఇది అవ్వదు కదా. సో ఆప్షన్ 4 కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇక్కడ 7తో చూడండి. సో ఇంకా 3తో వెళ్ళిందంటే ఆబ్వియస్లీ 9తో కూడా వెళ్తుంది. సో 8తో చూడండి 8. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 7తో చూద్దాం. సో ఆప్షన్స్ రెండే కదా మిగిలింది మనకి. సో డైరెక్ట్ గా మనం చేసేయచ్చు. సో 44 7తో. సో 7 1 జా 7 3 మిగులుతుంది. సో 7 4 జా 28 రైట్ 6 మిగులుతుంది. 6 28. సో 7 9 జా 63 అంటే 1 రిమైండర్ ఉంది రైట్. సో అంటే ఆప్షన్ 2 కూడా అవ్వదు డివైడెడ్ బై. సో ఆప్షన్ 3 అనేది మనకి ఖచ్చితంగా డివైడెడ్ బై అయిపోతుంది. ఇంకా చూడండి కావాలంటే 7తో. సో 7 1 జా 7 3 ఉంటుంది. 7 4 జా 28 2 రిమైండర్ ఉంటుంది. 7 4 జా 28 రిమైండర్ 0 అంటే ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ, బి మరియు సి 20:15:12 నిష్పత్తిలో పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. రైట్. 3 నెలల తర్వాత సి తన పెట్టుబడిలో సగం ఉపసంహరించుకున్నాడు మరియు మరో 9 నెలల తర్వాత 3,23,000 లాభం వారి మధ్య విభజించబడింది. అయితే సి వాటా ఎంత అంటాడు. రైట్. ఏ, బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 20:15:12. After 3 months, C withdraw half of his investment, and after another 9 months, a profit of 3,23,000 is divided among them. Right. The share of C is అంటాడు. అంటే సి యొక్క వాటా ఎంత అని అడుగుతున్నాడు. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. రైట్. ఇది మనకి తెలియాలి. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎంత పెట్టాడు? సో 20 ఇంటూ ఎంత 1 ఇయర్ వరకు కదా. సో 20 ఇంటూ 12 ఇది ఏ వాటా. సో బి వాటా ఎలా పెట్టాడు? సో 15 రేషియో ఇంటూ అతను కూడా 1 ఇయర్ వరకు ఉన్నాడు. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సి ఏమైంది? సి చూడండి సి చాలా డిఫరెన్స్. ఇక్కడ ఏమంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 12% అనే దాన్ని ఫస్ట్ ఏమన్నాడు? 3 నెలల తర్వాత అంటే 3 నెలలు పెట్టాడు కదా. రైట్. ప్లస్ సిలో అతను పెట్టిన 12 లో 6 హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ అంటే హాఫ్ ఆఫ్ ద అంటే 6 ని ఏమన్నాడు? మిగిలిన 9 1 ఇయర్ అంటే 3 మంత్స్ వెళ్ళిపోతే 9 అంతే కదా. సో ఇది సిని ఇలా రాసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ సి అనేది 12% ని 3 మంత్స్ పెట్టాడు. దాని తర్వాత దాంట్లో సగం తీసేసుకొని 9 మంత్స్ పెట్టాడు. రైట్. అర్థమైందా? సో ఇక్కడ చూడండి 12 ఇంటూ 24 12 ఇంటూ 2 24 ఒక 0 240. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 15 ఇంటూ 10 150 15 ఇంటూ 2 30. సో 150 ప్లస్ 130 180. నెక్స్ట్ ఇక్కడ చూడండి 12 3 జా 36. సో 6 9 జా 54 అంతే కదా. 6 9 జా 54. సో ఈ రెండు యాడ్ చేస్తే సో 0 5 ప్లస్ 3 ప్లస్ 1 9 అంతే రైట్ 90. సో ఇక్కడ చూడండి 0 0 0 3తో చూడండి 3 3 జా 9 3 6 జా 18 3 8 జా 24. రైట్. ఇది వాళ్ళ ప్రాఫిట్స్ రేషియో.
ఈ ప్రాఫిట్స్ రేషియో మొత్తం ఎంత అంటున్నాడు. సో మొత్తం ఎంత 3,23,000 అందులో సి వాటా. సో డైరెక్ట్ గా సి బై సో ఇది ఎంత ఉంది 8 + 3 11 11 + 6 17 ఇంటూ సో 3,23,000 సో సో 17 అనేది ప్రైమ్ నెంబర్. సో 70 తో ఖచ్చితంగా డివైడెడ్ బై చేయాలి. సో చూడండి 17 1 జా 17 17 2 జా 34 అంటే ఎక్కువ ఉంది కాబట్టి 17 1 చేసేసాం. సో 32లో 17 పోతే చూడండి 5 15 సో 153 ఉంటుంది. సో 17 9 జా 153 రైట్. అది మనం మల్టిప్లికేషన్ బాగా వచ్చిండాలి. సో చూడండి 3 జీరోస్ అలాగే ఉన్నాయి. అంటే 19 ఇంటూ 3 19 మూల 57 సో 3 జీరోస్ ఉన్నాయి రైట్. ఇదేంది 57,000 సి యొక్క వాటా రైట్. ఎక్కడ ఉంది సి యొక్క వాటా 57,000 సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ ఆఫర్డ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 15% on an article having a marked price 28,000. Find the selling price of the article, right? సో ఒక ఆర్టికల్ ఉందంట 28,000 రూపీస్ది. సో దాని మీద 10% 15% డిస్కౌంట్ ఇచ్చాడు, తగ్గింపునిచ్చాడు రైట్. ఆ తగ్గింపు ఇచ్చిన తర్వాత వచ్చిన అమ్మిన ఆ తగ్గింపు పోయిన తర్వాత అతను దాన్ని ఎంత అమ్మాడు అని చెప్తున్నాడు. సో అది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. సో డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో ఒక ఫార్ములా చెప్పాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 రైట్. సో డిస్కౌంట్ అంటే మైనస్ కదా. సో చూడండి -10 సో -15 సో ఇక్కడ చూడండి ప్లస్ -15 ఇంటూ -10 ఇంటూ -15 బై 100 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్రెడీ ప్లస్ ఉంది ఇక్కడ. సో 15 ఇంటూ 10 150 బై 100 సో -10 -20 -15 సో -25 ప్లస్ 0 ఇక్కడ 0 కొట్టేసినామంటే ఇక్కడ పాయింట్ వస్తుంది ప్లస్ 1.5 సో ఇది ఏమైతుంది -23.5 23.5 డిస్కౌంట్ ఇచ్చాడు అతను. 23.5 డిస్కౌంట్ వెళ్ళిపోతే అతను ఎంత కమ్మినట్టు దాన్ని. సో ఆబ్వియస్లీ 76.5% కి అమ్మినట్లు. దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి 100% కాస్ట్ ప్రైస్ కదా, అది ఎంత అంటున్నాడు 28,000 అంటున్నాడు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 28,000 ఇంటూ 76.5 బై 100 సో ఇక్కడ 0.5 పోవడానికి కింద బై 10 వేసుకుంటాం. సో చూడండి 3 జీరోస్ రైట్ 28 సో ఇక్కడ చూడండి 765 ఇంటూ 28 సో క్యాలిక్యులేషన్ చేయాల్సిందే తప్పదు. సో చూడండి 8 5 40 ఎండింగ్ లో 0 ఉంది అంటే ఆప్షన్ 2 అనేది ఎలిమినేటెడ్. సో చూడండి 8 6 48 సో చూడండి 1 2 అంటే 52 5 క్యారీ 2 ఆప్షన్ ఎండింగ్ లో 20 ఉండాలి. సో చూడండి ఆప్షన్ ఎండింగ్ లో 20 ఉంది. సో 40 ఉంది 40 ఉంది. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో చూడండి మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ గానే ఉంటే ఎండింగ్ డిజిట్స్ పెట్టి మనం ఆన్సర్ పెట్టేయచ్చు రైట్. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ట్రిక్కీగా చేయొచ్చో. సో తెలియని వాళ్ళు అయితే సో దీన్ని a మైనస్ బి హోల్ క్యూబ్ చేసి అలాగే దీన్ని a మైనస్ బి హోల్ క్యూబ్ చేసి దీన్ని a మైనస్ బి హోల్ క్యూబ్ చేసి అలా చేసుకుంటూ వెళ్తారు. బట్ మనకి కూడా ఒక ట్రిక్ ఉంది. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనంతా ఏ అనుకుందాం, సో దీనంతా బి అనుకుందాం, సో దీనంతా సి అనుకుందాం. సో మనకి a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అయితే రైట్ అయితే సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వచ్చేసి 3abc అవుతుంది రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ 0 అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో చూడండి a ప్లస్ బి ప్లస్ సి సో a మైనస్ బి రైట్ ప్లస్ b మైనస్ 2c మైనస్ సో a ప్లస్ 2c రైట్. సో ఇది a ప్లస్ బి ప్లస్ సి. సో ఇది ఇప్పుడు చూడండి ప్లస్ a మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ 2c. సో ఏం లేవు కదా, ఏం మిగలేదు. సో 0 అయిపోయింది. అంటే a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అయింది కదా. సో కండిషన్ సాటిస్ఫై అయింది. సో అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అయితే ఏమవుతుంది 3abc అవుతుంది. సో ఏ ప్లస్ లో ఏముంది a మైనస్ బి ఉందా, బి ప్లస్ లో బి మైనస్ 2c, సి ప్లస్ లో మైనస్ a ప్లస్ 2c వాటి యొక్క క్యూబ్ పడుతున్నాడు. సో 3 ఇంటూ రైట్ ఏ వాల్యూ ఎంత a మైనస్ బి రైట్. సో బి వాల్యూ ఎంత బి మైనస్ 2c, సి వాల్యూ ఎంత మైనస్ ఏ ప్లస్ 2c. సో చూడండి 3abc అయిందా, 3abc ఎక్కడుంది ఆప్షన్ చూడండి. సో 3abc సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్ లాజికో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సింప్లిఫికేషన్ ఇచ్చాడు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 729. సో మనకి 30 వరకు స్క్వేర్స్ రావాలని చెప్పాను కదా. సో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 729 ఏమని రాసుకోవచ్చు
27/15 అంటే 27 స్క్వేర్ 27 ఇంటూ 27 చేస్తే 729 వస్తుంది, రైట్? ఇంటూ 25/81 స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9 అంతే కదా, 9 స్క్వేర్ 81. సో ఇంటూ 15 సో 15 స్క్వేర్ 225 అని మనకి తెలియాలి, రైట్? స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే 15. సో 15 క్యాన్సిల్. సో 9 3 జా 27, 3 5 జా 15, 5 5 జా 25. సో మనకి 5 అనేది మిగిలింది. ఎక్కడుంది ఆప్షన్ 5 అనేది? సి ఆప్షన్ 1 ఈస్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ అనాలజీ నుంచి చూడండి మనకి. సో 12, 3, 13, 13 అలాగే 7, 51, రైట్? సో ఇక్కడున్న నెంబర్ ఏదో మిగతా 2 నెంబర్స్ రిలేషన్షిప్ లో ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ మీరు ట్రై చేయండి, రైట్? సో 12 స్క్వేర్ సో చేసామనుకోండి ఏమవుతుంది 144. అలాగే 13 స్క్వేర్ చేసామనుకోండి 169. సో ఈ రెండు యాడ్ చేసామంటే అడిషన్, రైట్? చూడండి 4 4 6 10 ప్లస్ 1 11 3 1 3 మిడిల్ నెంబర్ వచ్చిందా? అంటే ఫస్ట్ నెంబర్ ని థర్డ్ నెంబర్ ని స్క్వేర్ చేసి అడిషన్ చేస్తే మిడిల్ నెంబర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అలాగే సెకండ్ అది ఫస్ట్ నెంబర్ 7 స్క్వేర్ 49 అలాగే లాస్ట్ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1. సో ఈ రెండు అడిషన్ చేస్తే 50 మిడిల్ నెంబర్ వచ్చింది. సో సేమ్ కండిషన్ ఇక్కడ కింద వాటిలో ఏదో ఒక దాంట్లో సాటిస్ఫై అవుతుందో చెక్ చేయాలి. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 స్క్వేర్ అంటే 225, రైట్? 225. 10 స్క్వేర్ అంటే 100. ఈ రెండు అడిషన్ చేస్తే 325. బట్ మనకు వచ్చినది 150 ఉంది, అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి 4 స్క్వేర్ అంటే 16, 11 స్క్వేర్ అంటే 121. అడిషన్ చేస్తే రైట్ 137, రైట్? మనకున్నది 125 ఉంది. ఆప్షన్ 2 కూడా రాంగ్. నెక్స్ట్ చూడండి థర్డ్ ఆప్షన్ 12 స్క్వేర్ 144, మరి 12 స్క్వేర్ 144, 288 అడిషన్ చేస్తే మనకున్నది 158, అంటే ఆప్షన్ 3 కూడా రాంగ్. సో ఆప్షన్ 4 చూడండి 9 స్క్వేర్ 81. సో 3 స్క్వేర్ అంటే 9. ఈ రెండు అడిషన్ చేస్తే 90 మిడిల్ నెంబర్ వచ్చింది. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది, రైట్? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెంబర్ సిరీస్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో నేను చెప్పకంటే ముందు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, రైట్? సో 5, 24, 46, 74, 111, 160, 224. నెక్స్ట్ నెంబర్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవి చూస్తే సో స్క్వైర్స్ లేవు, అలాగే క్యూబ్స్ కూడా లేవు. సో మనకి మల్టిప్లికేషన్ లో కూడా చాలా డిఫరెన్స్ ఎక్కువ ఉంది, రైట్? సో ఇక్కడ చూడండి మనకి అడిషన్ తో వెళ్దాం. సో 5 కి 24 కి అడిషన్ ఎంత? సో 19, 5 కి 19 యాడ్ చేస్తే 24, రైట్? 24 కి 22 యాడ్ చేస్తే 46, రైట్? అలాగే 46 కి 28 యాడ్ చేస్తే 74, రైట్? నెక్స్ట్ అలాగే 74 కి 37 యాడ్ చేస్తే 111, అంతే కదా, రైట్? 70 30 100 4 ఒక 7 11, రైట్? నెక్స్ట్ సో 111 కి ఎంత యాడ్ చేస్తే 160 అవుతుంది? 49, రైట్? 49. సో అలాగే ఇక్కడ చూడండి మరి 160కి సో 160కి 60 యాడ్ చేస్తే 12 220 64, రైట్? 64. నెక్స్ట్ ఏంది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇవేమన్నా ఒక ఫామ్ లో ఉన్నాయా, ఒక సిరీస్ లో ఉన్నాయా? లేవు కదా, రైట్? ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ అట్లా ఏమన్నా ఉంటే మనం నెక్స్ట్ చేసుకోవచ్చు. సో అలా ఏం లేవు. సో మరి వీటి మధ్య డిఫరెన్స్ చెక్ చేస్తాం. సో చూడండి 19 కి 22 కి 3 డిఫరెన్స్, అలాగే 22 కి 22 కి 18 కి 28 కి సో 6, అంతే కదా. 22 కి 6 కలిపితే 28. అలాగే నెక్స్ట్ చూడండి 28 కి ఎంత ఉంది? నెక్స్ట్ 9 యాడ్ చేసినామంటే 37. సో ఇప్పుడు దీన్ని బట్టి ఒక ఫార్మేషన్ వచ్చిందా? ఇది 3 మల్టిపుల్స్ వెళ్తుంది. సో 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా వీటి మధ్య 12 ఖచ్చితంగా ఉంటుంది, రైట్? ఉంది కదా 12. నెక్స్ట్ 15, నెక్స్ట్ 18, అంటే 64 కి 18 యాడ్ చేయాలా, రైట్? చూడండి 12 82. ఈ 82 అనేది 224 కి యాడ్ చేయాలి, రైట్? అంతే కదా. నెక్స్ట్ అంతే కదా 82 అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ మనకు వస్తుంది. సో 6 0 3 0 6. నెక్స్ట్ వచ్చే నెంబర్ 306. సో ఎక్కడుంది ఆప్షన్? సి మనకి ఆప్షన్ 4. సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి నెంబర్ అనాలజీ నుంచి ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం, రైట్?
సో ఇక్కడ చూడండి ఫస్ట్‌ది సెకండ్ దానికి రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. అలాగే థర్డ్‌ది ఫోర్త్ దానికి, అలాగే ఫిఫ్త్‌ది సిక్స్త్ దాంతో ఉంటుంది. సో సిక్స్త్ నంబర్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నంబర్స్ చూసామంటే చూడండి ఇది 5 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది 3 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒక నంబర్‌కి. సో ఆ నంబర్ ఏదంటే 7 5 జా 35, 7 3 జా 21 రైట్. సో అలాగే చూడండి. సో ఇది 5 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా 3 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ నంబర్ ఏది? సో 4 5 జా 20, 4 3 జా 12. అలాగే ఇది కూడా 5 మల్టిపుల్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చే నంబర్ 3 మల్టిపుల్ అవ్వాలి. సో 5తో ఏ నంబర్ మల్టిప్లై చేస్తే 8 40 వస్తుంది. సో 8 5 జా 40. నెక్స్ట్‌ది ఏం రావాలి? 8 తోనే 3తో మల్టిపుల్ అవ్వాలి. 8 ఇంటూ 3 24. ఇక్కడొచ్చే నంబరు 24 రైట్. అంతే కదా! ఎక్కడుంది ఆప్షన్? సి ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్. చూడండి మనకి నెక్స్ట్ క్వెషన్. ఏ భిన్నం మిశ్రమ పునరావృతం దశాంశం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 0.3125, 125, 125. సో ఎన్ని నంబర్స్ రికరింగ్ అవుతున్నాయి ఇక్కడ? 3 నంబర్స్ రికరింగ్ అవుతున్నాయి. సో దీన్ని మనం 0.3125 బార్ అని ఇలా రాసుకోవచ్చా? సో దీన్ని పీ/క్యూ రూపంలో రాయండి అని అడుగుతున్నాడు రైట్. సో ఇలా వచ్చినప్పుడు మనం పీ/క్యూ ఫార్మ్ అంటే మన ప్రీవియస్ వీడియోలో చెప్పాము ఆల్రెడీ. సో ఇచ్చిన నెంబర్ ని పూర్తిగా రాసుకుంటాం. 3125 మైనస్ బార్ లేని నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేసాం బై. సో బార్ ఎన్ని నెంబర్స్ మీద ఉంది? 3 నెంబర్స్ మీద ఉంది. 3 9s. సో ఎన్ని నెంబర్స్ మీద లేదు? ఒక నెంబర్ మీద లేదు. సో 0 అంతే కదా. సో చూడండి నెక్స్ట్ 3125 నుంచి 3 పోతే 3122 బై. సో 9990 రైట్. సో ఇక్కడ కింద 9990 ఉందా? సో లేదు కదా. 9990 లేదు, 9990 లేదు. సో అంటే ఇది ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. సో చూడండి 2తో చూడండి. 2 1s ఆర్ 2. సో 1 మిగులుతుంది. 2 5s ఆర్ 10. 1 మిగులుతుంది రిమైండర్. 2 6s ఆర్ 12. 2 1s ఆర్ 2. సో 1561. సో ఎక్కడ ఉంది 1561? ఇందులో ఉందా? లేదు. ఇందులో లేదు. ఇందులో లేదు. సో 1561 ఆప్షన్ ఉంది మనకి. సో చూడండి నెక్స్ట్ 2తో 2 4s ఆర్ 8. సో 1 రిమైండర్ ఉంటుంది. సో 2 9s ఆర్ 18. మరి ఇక్కడ 1 రిమైండర్ ఉంటుంది. 2 9s ఆర్ 18. ఇక్కడ 1 రిమైండర్ ఉంటుంది. సో 2 5s ఆర్ 10. 1561/4995. 1561/4995 ఉంది కదా ఆప్షన్ సి 4. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో మీన్ అడుగుతున్నాడు. మీన్ అంటే యావరేజ్. యావరేజ్ అంటే టోటల్ సమ్ ఆఫ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ రైట్. సో ఇక్కడ చూడండి 3 ఇంటూ 5 15. సో 2 ఇంటూ 3 6, 10 ఇంటూ 4 40. సో 4 ఇంటూ 2 8, 5 ఇంటూ 6 30. సో 10s ప్లేస్ చూడండి. ఫస్ట్ 10 40 50 50 ప్లస్ 30 80 రైట్. సో 5 6 11, 11 ప్లస్ 8 19. సో సమ్ అనేది 99 అయింది రైట్. 99 బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో కింద చూడండి ఎఫ్. సో ఇవి సమ్ కావాలా. సో 6 ప్లస్ 4 10. సో 3 ప్లస్ 2 5. ఇక్కడ ఒక 5 ఉంది అంటే 10 20. సో 20 మనకి ఇక్కడ చూడండి 20 ఇంటూ 4 24 జా 80. 80 పోతే ఇంకెంత ఉంటుంది ఇక్కడ 19 ఉంటుంది. సో పాయింట్ పెట్టామంటే 190. సో 29 జా 180 రైట్. ఇక్కడ 10 ఉంటుంది. సో 0 అప్లై చేసామంటే 25 జా 100. 0 రిమైండర్. సో 4.95 ఇది మీన్ అవుతుంది రైట్. ఎక్కడుంది 4.95? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ PQR లో సో యాంగిల్ PQR ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అంటున్నాడు. సో ఒక ట్రయాంగిల్ ఉంది అంటున్నాడు. సో అందులో సో ఏమంటాడు PQR. క్యూ అనేది ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది అంటున్నాడు రైట్. అదే కదా PQR అనేది 90 డిగ్రీస్. సో మనకి చిన్నప్పుడు మన జామెట్రీ బాక్స్ లో ఉంటాయండి రెండు. సో ఇలా రెండు ఈక్వల్ గా ఉంటాయి. సో ఇది 90 డిగ్రీస్ అయినప్పుడు ఇది 45 ఉంటుంది. ఇది 45 ఉంటుంది. సో ఇంకొకటి ఇలా ఒకటి లెంత్ ఎక్కువ ఉంటుంది. కింద బేస్ తక్కువ ఉంటుంది ఒకటి. ఇలా రెండు వచ్చింటాయి. సో ఇప్పుడు రెండో దాని గురించి చెప్తున్నాడు. సో మనకి ట్రయాంగిల్‌లో ఇంటర్నల్ ట్రయాంగిల్ యొక్క టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ కదా. సో ఇక్కడ ఒకటి ఆల్రెడీ 90 డిగ్రీస్ అయిపోయింది పర్పెండిక్యులర్. సో మిగిలినది ఈ రెండు డిగ్రీస్ కలిపితే 90 డిగ్రీస్ రావాలి రైట్. సో ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ఏమడుగుతున్నాడు? పీక్యూ. సో పీక్యూ అనేది 3 అంటున్నాడు. అలాగే పీఆర్ ఇదనేది 6 అంటున్నాడు. సో ఇక్కడ ఒక యాంగిల్ అడుగుతున్నాడు రైట్. యాంగిల్ పీఆర్‌క్యూ. యాంగిల్ పీఆర్‌క్యూ రైట్. ఇట్లా అడుగుతున్నాడు. సో ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సైన్ థీటాకి ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి. సో సైన్ థీటా వాల్యూస్. సో సైన్ థీటాని ఏమని రాసుకోవచ్చు? సో ఇది కర్ణం అవుతుంది ఎప్పుడు
సారీ ఇది ఎదుటి భుజం అవుతుంది. సో యాంగిల్‌కి ఎదురుంగా ఉన్నది ఎదుటి భుజం అవుతుంది. సో ఇది కర్ణం అవుతుంది. సో సైన్ థీటా అంటే ఏమవుతుంది? సో ఎదుటి భుజము బై కర్ణం. సో అపోజిట్ బై హైపోటెన్యూస్ రైట్. సో 3/6 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/2. సో సైన్ థీటా ఈక్వల్స్ టు 1/2 అనేది ఎప్పుడొస్తుంది? సో మనకి సైన్ వాల్యూస్ అంటే సైన్ 0 ఈక్వల్స్ టు 0, సైన్ 30 ఈక్వల్స్ టు 1/2, సో సైన్ 45 ఈక్వల్స్ టు 1/√2 ఇలా ఇలా వాల్యూస్ తెలిసినప్పుడు మనకి 1/2 అనేది ఎక్కడుంది? సైన్ 30. సో థీటా అనేది ఏమైతుంది అప్పుడు? 30 డిగ్రీస్ అవుతుంది. మనకి యాంగిల్ కదా అడిగినది? ఈ యాంగిల్. ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సో ఇక్కడ థీటా ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. సో ఎక్కడుంది ఆప్షన్? 30 డిగ్రీస్ రైట్. ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వెషన్. సో నేడు తండ్రి వయసు అతని ముగ్గురు పిల్లల వయసుల మొత్తం కంటే రెండింతలు అంటాడు. అంటే నేడు అంటే ప్రెజెంట్ రైట్. ప్రెజెంట్ లోకి వచ్చాడు. సో ఏమంటున్నాడు? ఫాదర్ ఏజ్ అనేది ముగ్గురు పిల్లల వయసులో మొత్తం కంటే రెండింతలు అంట. 2 టైమ్స్ ఉందంట. ఎవరికి? వాళ్ళ ముగ్గురు పిల్లలకి, ఆయన యొక్క ముగ్గురు పిల్లల మొత్తంకి రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఆ ముగ్గురు పిల్లలు మొత్తం అనేది మనం ఇక్కడ తీసేసుకున్నాం అనుకోండి రైట్. సో ఇక్కడ ఏం లేదు కదా, కోఎఫిషియంట్ 1 ఉంటుంది. ఆ 1 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది రైట్, అంతే కదా. సో ఇది 2:1 రేషియో ఉంది. ఎప్పుడు ఇది? ప్రెజెంట్ లో రైట్, ప్రెజెంట్ లో. సో ఇక్కడ ఏమంటాడు? నెక్స్ట్ చూడండి, 15 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు అతని పిల్లల వయసుల మొత్తానికి సమానంగా ఉంటుంది అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి 15 ఇయర్స్ ముందుకెళ్ళాడు. 15 ఇయర్స్ ముందుకెళ్తే ఏమైంది? ఫాదర్ ఏజ్ అనేది ఆ ముగ్గురి పిల్లల ఏజ్ మొత్తానికి సమానంగా ఉంది రైట్. అంటే ఈక్వల్ ఉంది. ఆ ముగ్గురి పిల్లల ఏజ్ ఈక్వల్, ఫాదర్ ఏజ్ ఈక్వల్. సో ఇక్కడ ఏమంటాడు? నేటి నుండి 15 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు. సో ఇక్కడ తండ్రి వయసు ఉంటుంది కదా, అది ఎంత అని అడుగుతున్నాడు రైట్. సో క్వశ్చన్ చూడండి, టుడే ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈస్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ హిస్ 3 చిల్డ్రన్ రైట్. సో ఇక్కడ చూడండి, హిస్ 3 చిల్డ్రన్, ఫాదర్ ఏజ్ ట్వైస్ ఉంటే సమ్ యొక్క 3 చిల్డ్రన్స్ 1 ఉంది. సో ట్వైస్ ఉంది కదా దానికి రైట్. ఆఫ్టర్ 15 ఇయర్స్ ద ఏజ్ విల్ బి ఈక్వల్ టు, ఆఫ్టర్ 15 ఇయర్స్ రైట్, ఆఫ్టర్ 15 ఇయర్స్ ఎంత అంటాడు? ఫాదర్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు ద ఏజెస్ ఆఫ్ ది 3 చిల్డ్రన్. 3 చిల్డ్రన్ యొక్క సమ్ కి ఈక్వల్ ఉంది. సో హౌ ఓల్డ్ ఈస్ ద ఫాదర్ 15 ఇయర్స్ ఫ్రమ్ టుడే, అంటే ఇక్కడ ఉన్న ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు ఫాదర్ ది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్స్ ద్వారా తీసుకెళ్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ 15 ఇయర్స్ తర్వాతనే కదా రైట్. 15 ఇయర్స్ తర్వాత అంటే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 90 తీసుకున్నా. సో ఈక్వల్ అన్నాడు కదా, సో ఇక్కడ కూడా 90నే ఉంటుంది. సో 15 ఇయర్స్ ఎనిక్కి వెళ్తున్నా నేను. సో ఫాదర్ కి 15 ఇయర్స్ ఎనిక్కి వెళ్తున్నా. సో 15 తీసేస్తే 75. ఇక్కడ ఏం చేస్తామంటే, ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురికి 15 ఇయర్స్ 15 ఇయర్స్ 15 ఇయర్స్ ఎనిక్కి వెళ్ళాల. అంటే 15 3 జా 45. 90లో 45 పోతే 45. సో ఇది ఎలా ఉండాలంట? 2:1 రేషియోలో ఉండాలి. ఎందుకంటే మనం ప్రెజెంట్ లోకి వచ్చేసినాం. అది ఎలా ఉండాలి? 2:1 రేషియోలోకి ఉండాలి. సో చూడుందా, 5 9 జా 45, 5 1 జా 1 2 ఉంటుంది, 5 5 జా 25, 3 3 జా 9, 3 5 జా 15. 5:3 రేషియో ఉంది. బట్ మనకు కావాల్సింది 2:1 రేషియో రైట్. అంటే 90, ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ తీసుకుందాం చూడండి, 85 తీసుకుందాం. సో 85. సో ఇక్కడ 85 ఈక్వల్. ఇది 3 చిల్డ్రన్స్, ఇది ఫాదర్ది. సో ఇప్పుడు ఏంది? 15 ఇయర్స్ తర్వాత నేనేం చేస్తున్నా అంటే 15 ఇయర్స్ ఎనికి వెళ్తున్నా అంటే ప్రెజెంట్ లోకి వెళ్తున్నా. సో 15 ఇయర్స్ తీసేస్తే 70 వస్తుందా? సో ఇక్కడ 45 తీసేస్తే 40, అంతే కదా. ముగ్గురికి అంటే ఒక్కొక్కరికి 15 15 15 తీసేయాలి, 40. సో చూడండి, మనకి 7:4 వచ్చింది, అంతే కదా. కరెక్టేనా? 85లో 15 పోతే 70, 85లో సారీ ఇక్కడ 45 కదా, 45 ఓకే, 85లో 45 పోతే ఓకే 40 కరెక్ట్ లేండి, 40. సో 0 0 క్యాన్సిల్. సో 7:4 వచ్చింది. బట్ మనకు కావాల్సింది 2:1 రావాలి రైట్. సో ఆప్షన్ 2 కూడా రాంగ్. సో ఆప్షన్ 3 చెక్ చేద్దాం చూడండి. సో 75 ఈక్వల్స్ టు 75 రైట్. సో ఇక్కడ కొంచెం ఇదిగా ఉంది. సో తీసేస్తాను నేను దీన్ని. సో ఆప్షన్ 3 తీసుకుంటున్నా. సో 75 ఈక్వల్స్ టు 75 రైట్. ఇది ఫాదర్ది, ఇది 3 చిల్డ్రన్స్ది. ఇది ఎప్పుడు? 15 ఇయర్స్ తర్వాత. సో నేను ఏం చేస్తున్నా అంటే 15 ఇయర్స్ ఎనిక్కి వెళ్తున్నా. ఎనిక్కి వెళ్తున్నప్పుడు 75 - 15 పోతే 60. 75 లోంచి ముగ్గురికి 15 15 తీసేయాలి. అంటే 15 3 జా 45 తీసేస్తే ఎంత వస్తుంది? 30 కదా. సో చూడండి, 0 0. సో 3 1 జా 3 2 జా. సో ఏం రావాలి మనకి? 2:1 రావాలి. వచ్చిందా 2:1? సో ఇక్కడ 2:1, ఇక్కడ 2:1 కండిషన్ సాటిస్ఫై చేసింది. అంటే ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో 95 ఎందుకు కాదంటే 85 తీసుకున్నప్పుడు కాలేదు. సో 95 తీసుకున్నప్పుడు కాలేదు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే వస్తుందా? రాదు కదా. సో ఆప్షన్ 4 కూడా మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కండిషన్.
అవర్ ఆన్సర్, రైట్? రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా బిగ్ థ్యాంక్స్. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.